వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే టెట్ అండ్ ఈఎస్సీ ఛానల్. ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్లను ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేయాలంటే, యాక్టివ్ వాయిస్లో V1 లేదా V1S ES ఉంటే ప్యాసివ్ వాయిస్లో వచ్చేసరికి వాటికి యామ్, ఈజ్, ఆర్ అని హెల్పింగ్ వర్బ్ యాడ్ చేసి ఖచ్చితంగా V3 ఉండాలి. ప్యాసివ్ వాయిస్లో ప్రతి చోట V3 అనేది కంపల్సరీగా ఉంటుంది. V2 ఉంటే ఇక్కడ వాజ్ వర్బ్ యాడ్ చేసి V2ని V3గా చేంజ్ చేయాలి. ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ ఉండి V4 అంటే ఇంగ్ ఫామ్ ఉన్నట్లయితే ఈ యామ్, ఈజ్, ఆర్కి బీయింగ్ని యాడ్ చేసి ఈ V4ని V3గా చేంజ్ చేయాలి. వాజ్ వర్ V4 అంటే వాజ్ వర్ నుండి ఇంగ్ ఫామ్ ఉన్నట్లయితే ఈ వాజ్ వర్లకు బీయింగ్ యాడ్ చేసి V3ని యాడ్ చేయాలి. హ్యావ్, హ్యాజ్ ఉండి V3 ఉంటే హ్యావ్, హ్యాజ్లకి బీన్ యాడ్ చేసి V3ని యాడ్ చేయాలి. హ్యాడ్ ప్లస్ V3 ఉంటే హ్యాడ్ బీన్ ప్లస్ V3 చేయాలి. షెల్ విల్ ఉండి V1 ఉంటే షెల్ బీ, విల్ బీ అంటే ఈ షెల్ వీళ్ళకి బీ యాడ్ చేసి V1ని V3గా చేంజ్ చేయాలి. ప్యాసివ్ వాయిస్లో డెఫినెట్గా V3 మాత్రమే వస్తుంది.